హాయ్ అండి, నేను మీ దివ్య. వెల్కమ్ టు మై ఛానల్ మహ్నమా వ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి కొబ్బరి అరిసెలండి. అరిసెలు అంటే ఫ్లాట్గా ఉంటాయి కదా, వీటికేంటి మిడిల్లో ఇలా హోల్ పెట్టారు అనుకుంటున్నారా? కొన్ని దగ్గరలు ఇలా పెడతారండి. మా సైడ్ అయితే మా పెద్దవాళ్ళు ఇలానే హోల్ పెట్టి చేస్తారండి. అందుకే నాకు అలవాటైపోయి ఇలానే చేశాను. ఈ కొబ్బరి అరిసెలు చేయడం వస్తే అరిసెలు చేయడం చాలా ఈజీ. రెండింటి ప్రాసెస్ ఒకేలా ఉంటుంది, కాకపోతే దీంట్లో కొబ్బరి వేస్తాం, అందులో వేయమండి. ఒక్కసారి మీరు ఇలా ట్రై చేసి చూడండి. ఫస్ట్ టైం చేసినా కూడా చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. ఇంకా లేట్ చేయకుండా ఈ కొబ్బరి అరిసెలు ఎలా చేయాలో స్టెప్ బై స్టెప్ చూద్దాం పదండి. ముందుగా నేను ఇక్కడ 1 kg బియ్యం పిండి తీసుకుంటున్నాను. బియ్యం పిండి ప్రిపేర్ చేసుకోవడం అందరికీ తెలిసే ఉంటుంది, అందుకే నేను వీడియో పెట్టట్లేదండి. దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలియని వాళ్ళ కోసం ఒక్కసారి చెప్తాను. ఏం లేదండి, మీరు ఏ బియ్యమైనా తీసుకోవచ్చు, రేషన్ బియ్యమైనా తీసుకోవచ్చు. తీసుకొని 10 to 12 hours వరకు నానబెట్టుకోండి. నేను ఇక్కడ నైట్ నానబెట్టాను, మార్నింగ్ చేశానండి. ఇలా 10 hours నానబెట్టుకున్న తర్వాత ఒక 2-3 సార్లు నీట్గా వాష్ చేసుకుని పొడిగుడ్డ మీద ఆరబెట్టుకోండి. బియ్యం బాగా పొడిగా అయిన తర్వాత మెత్తగా మిక్సీ పట్టుకొని జల్లించుకోవడమే. ఇలా ప్రిపేర్ చేసుకున్న బియ్యం పిండిని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మిక్సీ జార్ని తీసుకొని అందులోకి 50 grams కొబ్బరిని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. అలాగే ఒక 4 యాలకులు తీసుకోండి. వీటిని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోండి. కొబ్బరి మాత్రం బాగా మెదిగించుకోవాలి, లేదంటే మనం అరిసెలు చేసేటప్పుడు చిన్న హోల్స్గా వచ్చేస్తాయి. చూసారు కదా, కొబ్బరి యాలకుల పొడి ఇలా మెత్తగా ఉండాలి. దీన్ని కూడా పక్కన పెట్టేసుకొని పాకం ప్రిపేర్ చేసుకుందాం. పాకానికి ఒక గిన్నె తీసుకొని అందులోకి 350 grams బెల్లం తీసుకుంటున్నాను. ఈ బెల్లం తురిమైనా వేసుకోవచ్చు, తురమడానికి ఎక్కువ టైం పడుతుంది అనుకుంటే ఇలా రాయి తీసుకొని కొంచెం పెద్ద ముక్కలుగా నలిగించుకొని అయినా వేసుకోవచ్చు. ఇలా నలిగించుకున్న బెల్లం వేసుకొని అందులో 1 glass వాటర్ పోసుకోండి. దీన్ని ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకొని కరిగించుకోవాలి. ఇలా బెల్లం పూర్తిగా కరిగిన తర్వాత దీన్ని వడపోసుకుందాము. బెల్లంలో ఎక్కువగా నలగలు ఉంటాయి కదా, అందువల్ల ఇలా వడపోస్తున్నాను. ఇలా వడపోసుకున్న తర్వాత మళ్ళీ స్టవ్ మీద పెట్టుకొని పాకం వచ్చే వరకు మధ్యలో ఇలా కలుపుతూ ఉండండి. పాకం వచ్చేటప్పుడు ఇది కొంచెం చిక్కబడిపోతుంది, అప్పుడు మీరు చూసుకుంటూ ఉండండి. చూసారు కదా, ఇలా నురుగుగా చిక్కబడిపోతే పాకం వచ్చేసినట్లే. ఒక్కసారి చూసుకుందాం. ఒక గిన్నెలో కొంచెం వాటర్ పోసుకొని అందులోకి పాకం వేసుకోండి. కొబ్బరి అరిసెలు పర్ఫెక్ట్గా రావాలంటే పాకం పర్ఫెక్ట్గా ఉండాలి. చూసారు కదా, పాకం అనేది ముద్దగా వచ్చి మనం ఇలా పట్టుకున్నప్పుడు జారుతూ ఉండాలి. ఇదేనండి పర్ఫెక్ట్ పాకం. పాకం వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ముందుగా మనం మిక్సీ పట్టుకున్న కొబ్బరి యాలకుల పొడి వేసేసుకోండి. ఇప్పుడు కొంచెం బియ్యం పిండిని వేసుకుంటూ కలుపుకోండి. మనం కేజీ పిండితో కొబ్బరి అరిసెలు చేయాలనుకుంటే కరెక్ట్గా కేజీ పిండే ఆడించుకోకూడదండి, ఇంకొంచెం ఎక్స్ట్రా ఉండాలి. ఇది ఉండలు కట్టకుండా కొంచెం పిండి వేసుకుంటూ కలుపుకోవాలి. ఇద్దరుంటే బాగా ఈజీ అయిపోతుంది. ఒకరున్నప్పుడు ఏంటంటే కలుపుకోవడానికి వేసుకోవడానికి ఒకరే కాబట్టి
కొంచెం కష్టంగా అనిపిస్తుంది. కేవలం కలిపేటప్పుడు మాత్రమే ఇలా ఉంటుందండి, మిగతా ఈజీయే. చూసారు కదా, పిండి ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. మనం ముద్దగా చేసినప్పుడు చేతికి అతుక్కోకుండా ఇలా రావాలి. ఒక ప్లేట్ తీసుకొని దానికి నీట్గా ఆయిల్ రాసుకోండి. ఇలా ఆయిల్ రాసుకున్న తర్వాత మనం ముందుగా కలుపుకున్న పిండిని ఇందులో వేసుకుందాం. ఇలా వేసుకున్న తర్వాత కొంచెం పిండిని తీసుకొని ముద్దగా చుట్టుకొని ఇంట్లో కవర్స్ ఉంటాయి కదా, దాన్ని ఇలా కట్ చేసుకుని దానికి కూడా కొంచెం ఆయిల్ రాసుకుని ఇలా అరిసెలు తట్టుకోండి. మొత్తం పిండిని సేమ్ ఇలాగే ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత డీప్ ఫ్రై చేసుకుంటే మనకి ఈజీ అవుతుందండి. ఏవైనా పిండి వంటలు చేసుకునేటప్పుడు డీప్ ఫ్రై చేసుకునేవైతే ఇలా మొత్తం ప్రిపేర్ చేసుకున్న తర్వాతే డీప్ ఫ్రై చేసుకోవాలి. అప్పుడే మనకి చాలా ఈజీ అవుతుందండి. ఈ విధంగా మొత్తం చేసుకున్న తర్వాత ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకుందాం. స్టవ్ మీద ఆయిల్ పెట్టుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఒక్కొక్కటి వేసుకోండి. సో కొబ్బరి అరిసెలు ఈ కలర్కి వచ్చిన తర్వాత ఆయిల్ నుండి తీసుకొని ప్లేట్లో వేసుకోవడమే. మిగతావి కూడా సేమ్ ఇలానే చేసుకోండి. నెక్స్ట్ నేనేం వీడియో పెట్టట్లేదండి, ఎందుకంటే సేమ్ ప్రాసెసే కదా. మొత్తం చేసిన తర్వాత చూపిస్తున్నాను. ఫైనల్గా కొబ్బరి అరిసెలు అయితే ఇలా ఉంటాయి. ఒకటి తుంచి చూపిస్తున్నాను, చూడండి. చూసారు కదా, ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. మీరు తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు కానీ నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.